భక్తి టీవీ ప్రేక్షకులకు వారాహీదేవి భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ప్రసరించాలని ప్రార్థిస్తూ అమ్మవారిని నమోస్తు దేవి వారాహి జయంకార స్వరూపిణి నమో భగవత ప్రియ. అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ వారాహీదేవి నవరాత్రి మహోత్సవములు ఆషాఢశుద్ధ పాడ్యమి మొదలుకొని ఆషాఢశుద్ధ నవమి వరకు, అంటే ఈ నెల ఈరోజు 6వ తారీఖు నుండి స్థిరవారం నుండి 15వ తారీఖు వరకు కూడా వైభవంగా అనేక ప్రాంతాలలో శ్రీ వారాహీదేవి నవరాత్రి మహోత్సవములు చేయడం జరుగుతోంది. అయితే శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాపనార్య స్వగృహంలో పిఠాపురంలో మంగళవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో శ్రీపాద చరితామృతం మనం చదివినట్లయితే కనుక స్వామివారి చరితామృతంలో చెప్పబడింది 700వ శతాబ్దము తర్వాత స్వామి చైతన్యం విశ్వవ్యాప్తం అవుతుంది అని చెప్పి, అదేవిధంగా అదే సంకల్పంతో గత దత్త జయంతిని పురస్కరించుకొని సవితృకాఠకాగ్ని చైన మహాయాగము శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరగడము, తదుపరి శివరాత్రికి శ్రీరుద్ర సహిత శతచండీ యాగ మహోత్సవం జరపడము, తర్వాత రాజశ్యామల మహాయాగము వసంత నవరాత్రి మహోత్సవములుగా చేయడము, శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపడము, శ్రీపాద బాపనార్య గృహంలో సవితృకాఠకంలో ప్రతిష్ఠింపబడినటువంటి దత్తాత్రేయ విగ్రహముల నుండి ఆయా సంకల్పంతో స్వామి యొక్క అనుగ్రహము, స్వామి యొక్క వైభవము పిఠాపురం అంతా వ్యాపించి పిఠాపురం నుంచి రాష్ట్రము, రాష్ట్రము నుంచి దేశము,
విశ్వవ్యాప్తమంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుల చైతన్యం కీర్తి ప్రతిష్టలు పెరిగి స్వామివారి అనుగ్రహం మనందరి మీద కూడా వర్షించాలనే ఉద్దేశంతో శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారు ఈ ఆషాఢ నవరాత్రులలో వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలు చేయడం జరుగుతోంది. ఈ వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత మనకి సంవత్సర కాలంలో 4 నవరాత్రులు వస్తూ ఉంటాయి విశేషంగా చేయవలసినవి. అందరికీ తెలిసినటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు శరదృతువులో వస్తాయి. అలాగే చైత్రమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆషాఢ మాసంలో చేసేటటువంటి నవరాత్రులు శ్రీ వారాహి నవరాత్రులు. అలాగే సంవత్సర కాలంలో మరొక నవరాత్రులు మాఘమాసంలో మనం చేసుకునే నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు. ఇలాగ సంవత్సర కాలంలో 4 నవరాత్రులు జరుపుతూ ఉంటాం. అయితే ఈ ఆషాఢ మాసంలో చేసేటటువంటి నవరాత్రులకు ఒక విశేషమైనటువంటి పేరు ఉన్నది. గుప్త నవరాత్రులుగా పిలుస్తూ ఉంటారు. గుప్తము అంటే కనుక అమ్మవారిని మనం ఈ 9 రోజులు కూడా ఎంత గుప్తంతో ఎంత భక్తి శ్రద్ధలతో అర్చిస్తామో కొలుస్తామో తప్పక మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత మనం ఏ కోరికలైతే తలపెడతామో అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుందటండి. ముఖ్యంగా వారాహీదేవిని అర్చించిన వారికి భూ సంబంధ విషయమైనటువంటి సమస్యలు ఉన్నను, శత్రుబాధ ఉన్నను, అలాగే వారాహి అమ్మవారి యొక్క వాహనాన్ని నడిపేటటువంటి దేవతలందరూ కూడా అశ్వినీ దేవతలు. అందుచేత ఈ అమ్మవారిని అర్చిస్తే కనుక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందుచేత గుప్త నవరాత్రులుగా పిలువబడే ఈ వారాహి నవరాత్రులను మన బాపనార్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాపనార్య గృహంలో ఈ రోజు నుండి శుభారంభం చేసుకున్నాం. అమ్మవారిని రాత్రిపూట అర్చించడం విశేషం కనుక సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత కూడా అర్చించవలెనని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభింపబడి మొదటి రోజు నవరాత్రులలో భాగంగా ముందుగా గణపతి పూజ, స్థలశుద్ధి కొరకు శరీర శుద్ధి కొరకు పుణ్యాహవచనము, రక్షాధారణ, దీక్షాధారణ, శరీర శుద్ధి కొరకు పంచగవ్య ప్రాసన, గోవుకు సంబంధించినటువంటి 5 రకముల ద్రవ్యములతో శరీరం శుద్ధి చేసుకున్న పిదప ఆ యొక్క పంచగవ్యమును మన శరీరంలో పుచ్చుకున్నట్లయితే కనుక శరీరం కూడా శుద్ధి అవి ఈ కార్యక్రమం చేసే అధికారం లభిస్తుంది కనుక పంచగవ్య ప్రాసన. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మండపారాధనలు విశేషంగా చతుషష్ఠి యోగిని మండపము, వాస్తు పురుష మండపము, క్షేత్రపాలక మండపము, ఆదిత్యాది నవగ్రహ మండపము, సర్వతో భద్ర మండపము ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు చక్కగా నవావర్ణార్చన 9 రకముల అర్చనలతో కూడినటువంటి ప్రాకారములతో కూడినటువంటి ఆవాహనలన్నీ కూడా పూర్తి చేసుకుని మధ్యమమున చక్కగా ఆయా కలశలలో అమ్మవారిని మనం స్థాపించుకోవడం జరిగింది. ఈరోజు ముందుగా అమ్మవారికి పంచామృతములతో విశేషముగా అభిషేకములు పూర్తి చేసుకుని అనంతరం శ్రీ వారాహీదేవి మూలమంత్ర హోమము ఇత్యాది కార్యక్రమాలు ఈరోజు కార్యక్రమాలలో విశేషంగా భాగంగా నవగ్రహ హోమము, పురుష సూక్త హోమము ఇత్యాది హోమ కార్యక్రమాలన్నీ కూడా జరపబడి ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారికి దత్త పాదుకలకు అమ్మవారు వారాహి స్వరూపం గనక స్వామివారికి కూడా ఉగ్ర నరసింహ అవతార రూపంలో విశేషమైనటువంటి ఉగ్ర నరసింహ పాశుపత అభిషేక మంత్రములతో స్వామివారి పాదుకలకు అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపబడి తీర్థ ప్రసాదములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపబడినవి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క అమ్మవారు వారాహీదేవిని సప్తమాతృకులలో ఒకరిగా చెబుతారు. అంటే ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విధంగా మనకి చెప్పబడుతోంది. అష్టభైరవులకి కూడా దంపతులుగా అష్టభైరవులు స్వప్నవారాహి, ఉన్మత్త వారాహి, రకరకముల మహావారాహి ఇత్యాది వారాహి దేవతా స్వరూపంగా అర్చించడం ఒక పద్ధతి అయితే ఈ అమ్మవారు సప్తమాతృకులలో ఒకరిగా చెప్పబడింది. అంటే దేవీ భాగవతంలో రాక్షస సంహారం చేసేటప్పుడు అమ్మవారు తమ యొక్క శక్తి రూపాలను బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మణీ శక్తి, కుమారస్వామి నుండి కౌమారీ శక్తి, విష్ణుమూర్తి నుండి వైష్ణవి శక్తి,
నరసింహస్వామి నుండి ఉగ్ర నరసింహస్వామి నుండి వారాహి శక్తిని కూడా అలాగే 7 రకములుగా అమ్మవారు అవతారం చేసి రాక్షస సంహారం చేసింది. అందుచేతనే వారాహీదేవి అని పిలుస్తూ ఉంటాము. అటువంటి విశేషమైనటువంటి అమ్మవారిని ఈ నవరాత్రులలో ఎవరైతే అర్చిస్తారో తప్పక వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు సామూహికంగా మహిళలందరిచే రోజుకు ఒక విశేషమైనటువంటి ద్రవ్యముతో కుంకుమార్చన, అమ్మవారికి అర్చన కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నవి. ప్రతిరోజు బాపనార్య మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు బాపనార్య గృహంలో దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే అఖండ నామ సంకీర్తన, సాయంకాలం సమయం 6 గంటలకు పల్లకీ ఉత్సవము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నవి. కావున దేవి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో 50 మంది భక్తులు కూడా పాల్గొని తిలకించి వారాహిదేవి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. నా పేరు అల్లంరాజు సత్యనారాయణ శర్మ, బాపనార్య గృహ పురోహితులు. జయ గురుదేవ దత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.